గొడ్డలి పార్టీ అని, విధ్వంసకర పార్టీ అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీ అని, అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రంలో హింసను ప్రేరేపించిన పార్టీ అని ఇలా రకరకాలుగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నుంచి పవన్ వరకు ఎవరూ కూడా వైసీపీ అని సంబోధించడం లేదు. గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారు. తమ పార్టీ పేరు గొడ్డలి అని పరోక్షంగా విమర్శిస్తున్న కూటమి నేతలకు వైసీపీ నాయకులు సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. పైగా గొడ్డలి అనేది తమ అధికారిక సింబల్ అన్నట్టు మాట్లాడుతున్నారు. పరశురాముడి చేతిలో కూడా గొడ్డలి ఉంటుందంటూ వితండవాదం చేస్తున్నారు. కనీసం పురాణాలు కూడా తెలియని స్థితిలో వైసీపీ నేతలున్నారు. మాదక ద్రవ్యాలు, హత్యలు, దారుణాలు, ఘోరాలు, క్రూరాలు ఎన్నో నయవంచక సంఘటనలు జరిగాయని కూటమి నేతలు వైసీపీ పరిపాలన మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. రెవెన్యూ నుంచి మొదలు పెడితే హోంశాఖ వరకు ప్రతి అంశం మీద కూటమి నేతలు గణాంకాలతో సహా బయటపెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వస్తువులు ఇలా ప్రతి అంశంలోనూ కూటమి నేతలు లెక్కలతో సహా వైసీపీ నేతల మీద విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు కూటమి నేతలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కూటమి నేతలు గణాంకాలతో సహా విమర్శలు చేస్తున్నప్పుడు అదే పని వైసీపీ మాజీ మంత్రులు చేయలేకపోతున్నారు. వైసీపీ మాజీ మంత్రులు వ్యవహరిస్తోన్న శైలి పట్ల జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.